ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/8/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షము, తదియా రాత్రి 11:04 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం రాత్రి 8:42 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుంచి 7:41 వరకు, వర్జం రాత్రి 3:19 నుంచి 4:59 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 1:06 నుంచి 2:47 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు, సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభకరమైనటువంటి యోగము, ధనము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ముఖ్యంగా విద్యార్థికి అనుకూలవంతమైన ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు కూడా మీరు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం ఉంటుంది, తీర్థయాత్ర సేవన ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభయోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి రాజ్యయోగం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి లాభాలు, నియోజకవర్గంలో ప్రజల చేత ఉండడం, ప్రజల మధ్యలో ఉండడం, వారి కనీస అవసరాలు తీర్చడం, ప్రతి విషయంలో ప్రజలతో మమేకమవడం వల్ల రాజకీయ నాయకులకు లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, అనుకూలత, ఆనంద యోగాలు ఈరోజు మీకు కూడా కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వివాదాలన్నీ తుడిచిపెట్టుకుపోయి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. శుభవార్తా శ్రవణం, ధనయోగం,
ఐశ్వర్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళల లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాలు కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, వృత్తి ఉద్యోగ మంచి లాభాలు, తీర్థయాత్ర సేవన అనుకూలత ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం వచ్చి మీకు శుభకరమైన రోజు చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అతివేగము, మద్యపాన సేవనము, సెల్ ఫోన్ డ్రైవింగు, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వివాదాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నోరుని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. 2 రకాల కంట్రోల్ ఉన్న నోరు. ఒకటి, అతిగా తినకపోవడం. తినడం వల్ల ఆయాసము, అనారోగ్యము, అజీర్ణ సంబంధ అనారోగ్యాలు, అలాగే ఎక్కువ తినడం వల్ల ప్రయాణంలో అలసట, నిద్రమత్తుతో ప్రమాదం జరిగే అవకాశం ఒకటి. రెండవది, అతిగా మాట్లాడడం, దూషణ, ఇతరుల వ్యక్తుల గురించి గాసిప్స్ చెప్పడం, ఇతరుల విషయాలు తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ అంటే ఉత్సుకత ఉండడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి నోరుని 2 రకాల కంట్రోల్ చేసుకుంటే ఇవాళ అన్ని రకాల బాగుంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టకాలు, కష్టము, తొందరపాటుతనము, ఈవెంట్స్ మీద ఆధారపడకూడదు, ఈవెంట్స్ మోసం చేసే అవకాశాలు, కళాకారుల క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. విదేశీ ప్రయాణం కలిసి రాదన్న విషయాన్ని గమనించండి. లేనిపోని అపవాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. తీర్థయాత్ర ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అపవాదులు, చికాకు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు, ధన నష్టం, వ్యవహార భంగం, మధ్యవర్తిత్వం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. సోదరులతో ఘర్షణ వాతావరణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాలు, అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. తప్పనిసరిగా మీరు భగవన్నామస్మరణ చేసుకోవడం, పెద్దలతో ఉండడం, పెద్దలతో సఖ్యతగా ఉండడం, వివాహ సంబంధ చర్చల్లో ఈరోజు పాలు పంచుకోకపోవడం మంచిది. అనవసర ప్రయాణాలు మానుకోవడం ఉత్తమం. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో విదేశాల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, వస్తు క్రయ విక్రయాలు నష్టాలు పొందిన అవకాశం, వ్యాపార పరంగా నష్టపోయే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టదాయకం. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, మినుములు దానంగా ఇవ్వడం, చెప్పులు దానంగా ఇవ్వడం, అలాగే ఉదయం 7:36 నుంచి 8:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో భగవద్గీతలో 16వ అధ్యాయం తప్పకుండా చదవండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి అనుకూలత, సంకల్ప నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగంలో మంచి, విదేశాల్లో కూడా అనుకూలత ఉంటుంది. పోగొట్టుకున్న గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ధనాన్ని, వాహనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, కోర్టు వివాదాలు కోర్టు బయట పరిష్కారం అవ్వడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో విదేశాలకు కూడా చాలా మంచి ప్రశాంతత, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి కూడా అనుకూలమైన శుభయోగాలే. శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, జనాకర్షణ, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశాలు,
స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త ఇవ్వవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేశారు, గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఆనందకరమైన శుభజీవనం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. లాటరీల వల్ల ధన ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని తప్పక తిరిగి పొందుకుంటారు, ఉద్యోగ లాభం ఉంది, ప్రశాంతమైన జీవనం ఉంది, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి భగవత్ కృపా కటాక్షాలు బలంగా ఉన్నాయి. తల్లి ఆశీర్వచన బలం, ఇవాళ మీరు అనుకున్నది సాధిస్తారు. చాలా మంచి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మాట పలుకుబడి బాగా ఉంటుంది. 10 మందిలో గౌరవం, ఆనంద యోగం, నూతన వాహన యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల కలయిక, ఉన్నతమైన వ్యక్తులతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా మంచి ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంది కనుక ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, మ్యారేజ్ గురించి శుభవార్త వినడం ఖాయం. సోదర మైత్రి బాగా ఉంటుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం, ధనము, ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, లాటరీల వల్ల ధనయోగం ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అతి సర్వత్రా వర్జయేత్. జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు, లేనిపోని వివాదాలకు తెరదీసే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి ఏ పని కూడా మీకు అనుకూలంగా ఉండే స్థితి కనబడటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టము, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోని వివాదాలు, అలాగే అనవసర వ్యక్తులకి ధన సాయం చేయడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. సోదరుల మధ్య విభేదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. కుటుంబ పరంగా చికాకులు ఎక్కువ ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో కూడా అసమానతలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని అనర్థాలు, చికాకు, తొందరపాటు నిర్ణయం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టం, కళాకారుల క్రీడకు నష్టాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ప్రమాదం జరగబోతోంది. అంటే నేను గొప్ప అంటే ఏంటంటే అనవసరమైన మాటలు వినకపోతే, అంటే మంచి మాటలు వినకపోతే అనవసర వ్యక్తుల వలలో చిక్కుకొని, ఉచ్చులో చిక్కుకొని మీరు ప్రమాదంలో పడతారు. అది కాస్త అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు జాగ్రత్తగా ఉండని చెప్పడం, ప్రమాదం జరిగే సూచన చెప్తున్నాను నేను. బీ కేర్ఫుల్. తద్వారా జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. ఏదేమైనా అప్రమత్తంగా ఉండండి. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య ఇబ్బందులు. ప్రేయసి ప్రియులు తొందరపాటుతనంతో పెద్దలను ఎదిరించడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, చదువు నష్టాన్ని పెట్టుకోవడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, లంచాలు పుచ్చుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టము, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు. జాగ్రత్తగా ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం, లాటరీల వల్ల మోసపోయే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా నష్టకాలం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సముద్రంలో వెళ్ళకూడదు. ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:14 నుంచి 9:37 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీతలో 15వ అధ్యాయం తప్పకుండా చదవండి. అలాగే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది.
ధనుసు రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభవార్తా శ్రవణము, ఆత్మస్థైర్యము, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, లాటరీల వల్ల ధనప్రాప్తి, సమస్త శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనకనక వస్తువాన ప్రాప్తి, మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్లోని శుభవార్త వినొచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. ధనగనక వస్తువాన ప్రాప్తి కూడా ఉంటుంది. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం ఉంటుంది. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు చాలా శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగాన్ని, రాజకీయంగా ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా అదృష్టయోగమే. మంచి మాట తీరు, ఎక్కడున్నా 10 మందిలో గుర్తింపు పొందుకోవడం, మంచి మాటతో అందరిని ఆకట్టుకోవడం, గుప్తదానాలు చేయడం, దానివల్ల మంచి పుణ్యబలాన్ని పొందుకోవడం, వైవాహిక జీవన ఆనందం, శుభకరమైన సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరీమణులతో అనుకూలత, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, వస్తులాభం, వాహన యోగం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధన కనుక వస్తువాన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళే లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాలకు కూడా అనుకూలమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసే లాభం, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, ధైర్యము, ఆనంద యోగము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అద్భుత యోగాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, స్వదేశంలో విదేశాల్లో కలిసి వచ్చే అవకాశాలు, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణీయమకల ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ కలిసి వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వస్తువాహన సౌలభ్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆనందకరమైన శుభజీవనం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభవంతమైన స్థితి, ధైర్యం, స్థైర్యం, ఆనందం, పట్టుదల, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశం, కన్సల్టెన్సీ మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. ప్రాంగణీయమక ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రతి విషయంలో కూడా ఇతరుల మీద ఆధారపడడం వల్ల మోసపోవడం, నష్టపోయే అవకాశం, సర్పాల వల్ల కానీ లేదా విష జంతువుల కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపే విషయంలో అతివేగం పనికిరాదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఎవరికి పడితే వారికి ధనాన్ని ఇవ్వడం, ఎవరిని పడితే వారిని అతిగా నమ్మడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులు, క్రీడాకారులకు కానీ నష్టాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే వరకు నష్టాలు, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం,
కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి మోసపోయే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా స్వదేశంలో విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశం. జన్మ జాతకం తప్పక చూపించండి. ఆల్రెడీ మీకు ఏళ్ళు నడిచిన ప్రభావం ఉంది, రాహు 12 ఉన్నాడు, అది కొద్ది ప్రభావం ఉంది. అది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, జన్మజాతకం చూపించుకుంటే సరైన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ అనుకూలత. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టం, తల్లిదండ్రులకి అనారోగ్య స్థితి, అంటే అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టము, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, ముఖ్యమైన వస్తువులు వ్యక్తుల్ని పోగొట్టుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు, డ్రైవర్లకి పెయింటర్లకి ఇబ్బంది కలిగే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ పోగొట్టుకునే అవకాశం, ఆత్మీయులని పోగొట్టుకునే అవకాశం, వాహనం వేగం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కళాకారుల క్రీడకు నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా ఇబ్బంది, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, ఈవెంట్ చేసేవారి నష్టం, డ్రైవర్లకి పెయింటర్లకి నష్టాలకు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో కూడా నష్టాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాన్ని పొందిన అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి నష్టము, కష్టకాలం. చాలా జాగ్రత్తగా ప్రయత్నించండి. కుటుంబ ఇబ్బందులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించడం, లాటరీల వల్ల మోసపోవడం, అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీతలోని 9వ అధ్యాయం చదవండి. ఈశ్వరుడి అష్టోత్తరం చదువుకోండి. తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఉదయం 9:21 నుంచి 10:34 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.